తొలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏం లేదు సరదాగా అరిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని అంతే. సర్లే ముందు కూర్చో. నేనొక నిర్ణయం తీసుకున్నా. ఒంటి కాలు మీద నిలబడతానే తప్ప అస్సలు కూర్చోను. నువ్వు కూర్చో. పాపం వీడు కూర్చోడానికి కూడా లేకుండా ఉంది. వీడి పరిస్థితి ఇలా అయిందేంటి? రామ మధు, నందు ఏడి? ఆయనకి ఆకలిగా లేదంట మావయ్య. మా కాలంలో మొగుడికి ఆకలి కాలేదంటే మొగుణ్ణి బతిమాలో బామాలో తినిపించేంత వరకు మాకు ముద్ద దిగేది కాదు. ఎప్పుడున్నారు చూడు, మొగుడికి ఆకలిగా లేదని కూర్చుంటే పట్టించుకోకుండా పేకల దాకా తినడానికి వచ్చేశారు. అత్తయ్య, అంత తప్పేమన్నాను? మొగుడు తినకపోతే పట్టించుకోకుండా ఇలా తినడానికి వచ్చేస్తారా? ఏదో నయానో భయానో చెప్పి తీసుకురావాలి గాని. బామ్మగారు, నా మొగుడి మీద నాకంటే మీకు తెగ ప్రేమ ఉన్నట్టుంది. ఎన్నో రకాలుగా చెప్పి చూసా, వినట్లేదు ఆయన. ఆయనకు ఆకలేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తారుగా. అదిగో వచ్చేసాడు. ఏంట్రా, ఏదో ఆకలి లేదన్నావట? ఆకలి లేదు. తర్వాత అర్ధరాత్రి పూట ఆకలేస్తుందేమో కదా, అందుకనే వచ్చాను. తినండి. ఏంటిది, భోజనాల దగ్గర సరదాగా మాట్లాడుకోకుండా అందరూ ఇలా సైలెంట్గా ఉన్నారు? ఏం లేదురా, నీ నిశ్చితార్థం కదా, నీ నిశ్చితార్థం గురించే ఆలోచిస్తున్నాను. నీ నిశ్చితార్థం బాగా గ్రాండ్గా చేయాలి. అవును దేవకి, అసలు మన స్థాయి, అల్లుడు గొప్పతనం, దానికి తగ్గట్టు ఈ ఇంట్లో పెళ్లి చెయ్యాలి. నిజానికి నందు పెళ్ళే అంత గొప్పగా జరిగి ఉండాల్సింది. వాడి నిశ్చితార్థం పెళ్ళి ఎలా జరిగిందో చూశాంగా. ఏదో భోజనాలకని చెప్పి తీసుకెళ్లి తిన్న తర్వాత తాంబూలం ఇచ్చినట్టు చేతిలో తాంబూలాలు పెట్టి నిశ్చితార్థం అని చెప్పేశారు. పాపం, వాడి స్థాయి ఏంటి, వాడి పరపతేంటి, వాడి పరువేంటి, జరిగిన నిశ్చితార్థం ఏంటి? సరే, ఆ నిశ్చితార్థం పోతే పోయింది. పెళ్ళైనా బాగా జరిగిందా? రకరకాల మలుపులు. ఆ మలుపుల్లో ఇదిగో ఈ పెద్ద కోడలు ఇంటికొచ్చింది. పాపం, ఈ నందుగాడికి పెళ్ళనేది ఓ మధుర జ్ఞాపకంగా ఉండాల్సింది పోయి చిత్ర విచిత్రమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అత్తగారు, అయిపోయిన పెళ్లికి మేళం వాయించడం కంటే భవిష్యత్తులో వాళ్ళ సంతోషం గురించి మాట్లాడుకుంటే మంచిది. మా అమ్మ అన్నదాంట్లో తప్పే ఉందండి. నందు పెళ్లి గురించి నేనెన్నో కలలు కన్నాను. అసలు వాడి పెళ్లి గురించి నేనెన్ని ఆలోచనలు చేశానో, ఎంత ఘనంగా చేయాలనుకున్నానో, ఎన్ని అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోవాలనుకున్నానో అన్నీ జరగకుండా పోయాయి. అదంతా మన కర్మ. ఏంటి దేవకి, నువ్వు కూడా? జరిగిందే కదండి చెప్తున్నాను. వాడికి ఎలాగూ ఏ అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోలేకపోయాను. ఆ లోటుని మళ్ళీ అలాగే వదిలేస్తామా? సుధీర్ పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేయాలి. వాడి నిశ్చితార్థం గొప్పగా జరగాలి. అమ్మా, అన్నయ్యకి చేసినట్టు సింపుల్గా చేస్తేనే బెటరేమో. చూడు, నీకేదో ఘనంగా జరిగితే వాడు ఫీల్ అవుతాడని నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నట్టున్నావు. నీ పెళ్లి సరిగ్గా జరగకపోతే వాడు అంతకంటే బాధపడతాడు. ఏం నందు? వీడి నిశ్చితార్థం పెళ్లి ఏ లోటు లేకుండా ఘనంగా జరిగితేనే నాకు సంతోషం. సుధీర్,
నీ నిశ్చితార్థం పెళ్లి అమ్మ కోరుకున్నట్టు ఘనంగా జరగాలి. నువ్వు అనవసరంగా సింపుల్గా చేసుకోవాలి అది ఇది అని అమ్మ ఎక్స్పెక్టేషన్స్ని డిస్టర్బ్ చేయకు. సరే అన్నయ్య. టైం 7 అయింది. నన్ను 6ంటికే లేపమని నిన్న రాత్రి స్లిప్లో రాసి నోటీస్ బోర్డులో పెట్టానుగా. ఓకే అని నిన్న గుడ్ నైట్ చెప్పి మరి నోటీస్ బోర్డులో సమాధానం ఇచ్చాం. 6ంటికి లేపవా? 7 అయిపోయింది టైం. అసలు మాటంటే లెక్కలేదా ఏంటి? ఏంటి వేలు చూపిస్తున్నావు నాకు? గుడ్ మార్నింగ్. టైము 6 గంటలైంది. నిద్ర లేవండి. ఆరు గంటలకి నిద్ర లేపమంటే టైం 6 అయింది లేవండి అని స్లిప్ రాసి పెడతావా? నిద్రపోతున్న వాడికి ఎలా తెలుస్తుంది? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి మళ్ళీ సమాధానం కూడా స్లిప్లో రాయబోతున్నావా? ఇప్పుడు స్లిప్ రాసి టైం వేస్ట్ చేయకు. చిరాగ్గా ఉంది. నోటితో తగలడు. ఆల్రెడీ లేట్ అయింది. నువ్వు రాసి నేను చదువుకునేంత టైం లేదు. మీరు నన్ను అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ అన్ని వేళలా అపార్థమే చేసుకుంటున్నారు. అస్సలు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదు? బాగా అర్థమవుతుంది. నేను నిద్ర లేపమని నోటీస్ బోర్డులో పెట్టానని తిరిగి రివార్డ్ బ్యాక్ ఇస్తూ 6 అయింది లేవమని రిటర్న్ స్లిప్ పెడతావా నిద్ర లేపకుండా? నువ్వు నన్ను వెటకారం చేయడానికి కదా పెట్టావు. దయచేసి పొద్దు పొద్దునే ఆవేశపడకండి. మీరు నన్ను నిద్ర లేపమని స్లిప్ రాసి పెట్టారు. నేను పొద్దున లేద్దాం అనుకున్నాను. కానీ ఏదైనా సరే నోటీస్ బోర్డులోనే పెట్టు, నేను నోటీస్ బోర్డులోనే సమాధానం చెప్తానని నిన్న మీరు నోటీస్ బోర్డు పెట్టినప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పొద్దున్నే నిద్ర లేవండి అని చెప్పాననుకోండి, నన్ను నిద్రలేపి నాతో మాట్లాడతావా అని మళ్ళీ పొద్దునే కోప్పడతారు. మీ ఆగ్రహానికి నేను గురవుతాను. నేను మీతో మంచిగా ఉండాలనుకుంటున్నాను. గొడవ పడే ఉద్దేశం నాకు లేదు. అర్థం చేసుకోండి. ఇదిగో ఇలా అమాయకంగా నటించుకో. సరిపోయింది. గొడవ పడకుండా సర్దుకుపోదా అని నేను మీకు నచ్చినట్టు ఉందా అనుకుంటే గొడవ పడతానంటారేంటి? ఇంతకంటే అనుకూలవతి భార్య ఎవరికైనా ఉంటారా చెప్పండి? అనుకూల భార్య కాదు, అనుకూల శత్రువులా తయారయ్యావు. అవునులేండి, నన్ను శత్రువులాగే చూస్తున్నారుగా. ఇదిగో నేను నిన్ను శత్రువులా చూడట్లేదు. ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగిపోకూడదని ఇది మెయింటైన్ చేస్తున్నా. సర్లేండి, అనవసరంగా బోర్డు మీద రాసి మిమ్మల్ని బాధ పెట్టా. ఇక నుంచి బోర్డు మీద రాయన్లేండి. మీతో ఏది చెప్పాలన్నా నోటితోనే చెప్తాను. నీ పనికి మాలిన వెధవ ఐడియాలు బాగా అర్థమైపోయింది. నన్ను నిద్ర లేపకుండా ఇలా బోర్డు మీద రాసి నన్ను టీస్ చేసి రెచ్చగొడితే నేను ఈ కోపంతో బోర్డు పీకి పక్కకు పడేస్తాను. ఆ తర్వాత చచ్చినట్టు నేను మాట్లాడతాను. మాటా కలిపేద్దామనుకుంటున్నావేమో. చచ్చినా నేను బోర్డు తీయను. ఇక నుంచి ఇందులోనే సమాధానం చెప్పాలి. ఒక్క ముక్కలోనే చెప్పాలి. టైం అయిపోయింది, స్నానానికి వెళ్ళాలి. లోపల సబ్బైపోయింది. కాస్త సబ్బు తీసుకొస్తావా?
నాకు వినపడదు. మీరు ఏం చెప్పదలుచుకున్నా నోటీస్ బోర్డ్ మీద రాయండి. చదువుకొని ఆ పని చేస్తా. మరీ అంతొద్దు. టవల్ కట్టుకునే తగలడ్డాను. అలాగే వచ్చేలేదు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఆగండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. అమ్మా నువ్వు కూర్చోమ్మా, అందరం కలిసి తిందాం. లేదు మావయ్య, నాకు పెద్దగా ఆకలేయడం లేదు. మీకు వడ్డిస్తాను. అవసరం లేదు. ఇక్కడేమైనా విందు ఏర్పాటు చేశామా ఏంటి? మందిలో కూర్చున్న వాళ్ళకి వడ్డిస్తూ ఉండడానికి. టేబుల్ మీద అన్ని అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వడ్డించుకోగలరు. అది కాదు, తనేదో అందరికీ వడ్డించాలని ముచ్చట పడుతుంది. మీ కోడలికి ముచ్చటగా ఉందేమో కానీ నాకు నచ్చాలి కదా. అమ్మా ఇప్పుడు ఏమైందని? సుధీర్, ఆఫీస్ టైం అవుతోంది. ఇంట్లో ఆడవాళ్ళ విషయాల్లో తలదూర్చుకో. తినేసి బయలుదేరు. అమ్మా నువ్వు కూర్చో, నువ్వు కాస్త తినమ్మా. వద్దులే మావయ్య. అమ్మా కూర్చోమ్మా. ఇవాళేంటో నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. నేను కడుపు నిండా తినాలి. ఏంట్రా వచ్చి కూర్చొని కనీసం ఎవరిని పలకరించకుండా సైలెంట్గా తింటున్నావు? ఏంటి నాన్న, నేనేదో ఇప్పుడే ఫారెన్ నుంచి దిగొచ్చి మిమ్మల్ని అందరినీ పలకరించనట్టు అలా అంటున్నారు? ఇంట్లోనే ఉంటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా. రేయ్, ఇంట్లో ఉండి మాట్లాడుకుంటుంటే ఇప్పుడు తినేటప్పుడు సరదాగా మాట్లాడుకోకూడదని ఏమైనా రాసుందా? మధు ఏంటో ఆకలిగా లేదంటుంది. తనకు ఆకలిగా లేదంటే నువ్వు కూర్చొని ఒక్కడివే తింటున్నావేంటి? నీ భార్యను కూడా తినమని చెప్పొచ్చు కదరా. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, నేను తింటాను. అప్పుడు మీకు ఆకలి తీరిపోతుందా నాన్న? అదెలా తీరిపోతుంది? మరి అదే, ఎవరెవరికి ఆకలేస్తే వాళ్ళు తినాలి. ఆకలి లేదు అంటే బలవంత పెడుతూ బ్రతిమలాడుతూ కూర్చోడానికి ఎవరికీ ఓపిక లేదు. తనకు ఆకలేస్తే తను తింటుంది. దారిలో పనుంది నాకు. ఆఫీస్కి నువ్వు ఇంకో కారులో వచ్చాయి, లేకపోతే సుధీర్తో రా. నేను బయలుదేరుతున్నాను. వదనా, 2 minutes వదనా, మనం బయలుదేరిపోదాం. గుడ్ మార్నింగ్ బాసు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
బాసు ఇదేంటిది? మీరు సోలోగా వచ్చారు. పెళ్లి కావాల్సినవన్నీ నేనే జంటగా వచ్చాను. పెళ్ళైన మీరు ఇలా సెపరేట్గా వచ్చారు. ఏరా, ఏమైనా పేరంటానికి వస్తున్నామా? భార్యాభర్తలు జంటగా రావడానికి? నువ్వు చేస్తున్నదే అతి. మళ్ళీ ఆ అతి నన్ను కూడా చేయమంటావా? ఏంటి, భార్యాభర్తలు కలిసి రావడం అదే? మరి ఆఫీసు కూడా భార్యాభర్తలు కలిసే రావాలి, కట్టకట్టుకుని రావాలని వెధవ లాజిక్లు నువ్వును. దృష్టి పని మీద పెట్టరా, ఎవరు ఎలా వస్తున్నారనే దాని మీద కాదు. ఓకే బాసు, పొద్దు పొద్దున్నే వాతావరణం బాగా వేడిగా ఉన్నట్టుంది. సంపు, జీతం ఎందుకని అడుగుతారేంటి బాసు? నేను మీకు 30 రోజులు సపర్యలు చేసి సేవలు చేసి మిమ్మల్ని సంతోషపెడుతున్నాను కదా, అందుకు నెల నెల నాకు ఇచ్చే డబ్బులే జీతం అంటున్నాను. ఓ, ప్రతి నెల నాకు పని చేసి నన్ను సంతోషపెడుతున్నందుకు డబ్బుల్ని జీతంగా అడుగుతున్నావన్నమాట. మరంతే కదా. అసలు డబ్బెందుకురా? డబ్బెందుకు అని అడుగుతారేంటి బాసు? ఖర్చు పెట్టుకోవడానికి. ఖర్చు చేస్తే ఏమొస్తుంది? ఖర్చు చేస్తే సంతోషం వస్తుంది, మనకు కావాల్సినవన్నీ వస్తాయి. అంటే డబ్బులు ఖర్చు చేస్తే సంతోషం వస్తుంది. మరంతే కదా బాసు. మరి ఆ మాత్రం సంతోషానికి ఈ డబ్బు అనే కరెన్సీ పేపర్స్ ఎందుకురా? నేను నీకు కావలసినంత సంతోషం ఇస్తానుగా. ఒకసారి దగ్గరికి రా. దేనికి బాసు? రా చెప్తా. ఉమ్. రా 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 రా. ఉమ్. ఏంటి బాసు కితకితలు పెడుతున్నారు? బాగా సంతోషంగా ఉన్నావా? కితకితలు పెడితే ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది కదా. మరిది అప్పుడే 1000 రూపాయలు అడ్వాన్స్ తీసేసుకున్నావు. 1000? అవును, ఇప్పుడు కితకితలు పెట్టానుగా, ఈ సంతోషానికి 1000. బాసు రే, డబ్బు ఫైనల్ రిజల్ట్ సంతోషం అయినప్పుడు మధ్యలో ఈ డబ్బుదేముందిరా? కుక్కని తన్నినా డబ్బులు రాలుతాయి. ఏంటి, కుక్కని తన్నినా డబ్బులు రాలుతాయా? మరే ఈ డైలాగ్ ఎప్పుడో ఎక్కడో విన్నట్టుంది బాసు. ఎవడో నీలాంటోడే చెప్పుంటాడులే. కరెక్టే బాసు, నాలంటోడు ఎవడు చెప్పుంటాడు. అయినా ఇప్పుడు ఉన్న పలంగా డబ్బులు రాల్చే కుక్కని ఎక్కడ పట్టుకురాగలని చెప్పండి. ప్లీజ్ బాసు, జీతం వేయండి. అరే, మళ్ళీ జీతం అంటావు? నేను ఆల్రెడీ సంతోషాన్ని ఇచ్చాను కదా నీకు. బాసు, అవతల ఇంటి ఓనర్కి రెంట్ ఇవ్వాలి. ఇంటి ఓనర్కి కూడా సంతోషాన్ని ఇచ్చేయి. ఏంటి? అవునరా, ఈ సంతోషం అనే స్కీమ్ ఉంది చూసావు, సూపర్ స్కీమ్ రా. అసలు ఈ స్కీమ్ పెట్టుకుని జీవితాంతం హాయిగా బతికేయొచ్చు. ఏ డబ్బుతోనూ మనకి పని లేదు. అసలు ఈ డబ్బనేదే లేకుండా సంతోషం అనే స్కీమ్ అప్లై చేస్తే ప్రపంచంలో అసలు నేరాలు ఘోరాలు ఉండవురా, ఒకటే సంతోషం. బాసు, మీరు చెప్తుంది బానే ఉంది గాని ఎక్కడో కొడుతుంది బాసు. బాసు, జీతం. మళ్ళీ జీతం అంటావు సంతోషాన్ని పట్టుకుని? నేను సంతోషంగా లేను బాసు. ఇలారా. దేనికి? చూసావా, మళ్ళీ 1000 రూపాయలకి సంతోషం తీసుకున్నావు. బాసు, పర్లేదు లేరా, ఆల్రెడీ 2 నెలల అడ్వాన్స్ ఉంది కదా. ఈ 2000ని 3వ నెల శాలరీలో అడ్వాన్స్ కింద వేయించేస్తా. ఈ దుర్మార్గుడు ఏదో స్కిట్ చేసేశాడు. సంతోషం అనే పేరుతోని జీతం కోసేస్తాడా? చెప్తా. ఇలా కాదు, మధు మేడంతో చెప్తే నీ పని అవుద్ది. నన్నే లెక్కలు అడుగుద్దంటావురా? ఇక నుంచి చూసుకో నీ లెక్క. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ కమ్ ఇన్? రండి. చెప్పండి అన్నయ్య. మేడం, నేను ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను, కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా మేడం? అన్నయ్య, మీరు ఇక్కడికి ఆఫీస్ పని మీద మాట్లాడడానికి వచ్చారా, పర్సనల్ విషయం మాట్లాడడానికి వచ్చారా? ఆఫీస్ అంటే ఆఫీస్ కాదు, అలాగని పూర్తిగా పర్సనల్ కాదు, రెండు కలగలిపిన ప్రాబ్లం మేడం. ముందు మీరు మేడం మేడం అండం ఆపండి. వద్దు మేడం, ఆఫీస్లో మేడమే ఫాలో అయితే బెటర్. ఎక్కడి నుంచి ఏ అస్త్రం వచ్చి నాకు గుచ్చుకుంటుందో తెలీదు. నా జాగ్రత్తలో నేను ఉండటం బెటర్. అంటే మీరేం మాట్లాడుతున్నారు? అర్థం కాలేదు కదమ్మా మీకు? నా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.
నేనేం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావడం లేదు. మీరేదో కన్ఫ్యూజన్ క్లారిఫై చేసుకోవాలని వచ్చి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటన్నయ్య? కదా మేడం, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అడగండి. నాకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, కానీ ఆ వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులకి బదులుగా సంతోషాన్ని ఇస్తా తీసుకో అంటే దానికి మీరేమంటారు? ఏంటి, డబ్బులకి బదులుగా సంతోషాన్ని ఇస్తారా? ఇదేంటి విచిత్రంగా? అదే మేడం, ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా అసలు డబ్బులు ఎందుకు అని అవతల వ్యక్తి అడిగాడు. డబ్బులు ఖర్చు చేసుకోవడానికి నేను చెప్పాను, ఖర్చు చేసుకుంటే మీకేమొస్తుందని అవతల వ్యక్తి అడిగాడు. ఖర్చు పెట్టుకుంటే సంతోషం వస్తుందని నేను చెప్పా. కరెక్టే కదా, డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మనకి సంతోషం వస్తుంది. మనకి ఏ అవసరాలున్నాయో ఆ అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటాం. నిజంగానే చెప్తున్నావా? నీతో ఎందుకు అబద్ధాలు చెప్తానే? అయినా నా సంగతి తెలీదా నీకు? ఎలాంటి వాళ్ళనైనా సరే చిటికెలో నవ్వించేస్తాను. మరి నందుకి నీ మీదేం కోపం లేదా? మీరిద్దరూ బానే ఉంటున్నారా? భలే దానివే బాబు నువ్వు. అసలు ఇంట్లో వాళ్ళకంటే నీ మనవన్ని డీల్ చేయడం చాలా తేలిక. కాకపోతే ముక్కు మీదే కోపం ఉంటుంది. నేను వదులుతానా ఏంటి? ముక్కు పిండి దారికి తీసుకొచ్చేస్తానుగా. ఇప్పుడంతా ఫైనే, ఏ ఇబ్బంది లేదు. అంతా ముందులాగా హ్యాపీగా సెటిల్ అయిపోయాం. నువ్వు అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి టైంకి తిను, చక్కగా మందులేసుకో, కంటి నిండా నిద్రపో. నా దగ్గర అబద్ధాలు చెప్పడం అలవాటు లేని దానివి ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా అలవాటు చేసుకున్నావా నువ్వు? ఏయ్, నీతో అబద్ధాలు ఆడడం ఏంటి? అబద్ధాలేమీ లేవు, అన్ని పచ్చి నిజాలే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నా చేతుల మీదుగా పెరిగిన దానివే. నీ ప్రతి కదలిక, ప్రతి మాట ఇట్టే పసిగట్టేస్తాను. నిజంగా అత్తారింట్లో నీ పరిస్థితి బావుంటే నువ్వే పనిగట్టుకుని ఫోన్ చేసేదానివి. మీ ఆయన నీతో సంతోషంగా ఉండుంటే ఈ పాటికి నీ భర్తని ఒకసారి మన ఇంటికి తీసుకొచ్చేదానివి. నేను బాధపడతానని అబద్ధాలు చెప్పి నీ మనసులో బాధని దాచుకుంటున్నావా? సారీ అలివేణి, అన్ని విషయాలు ఈ వయసులో నీకు చెప్పి అనవసరంగా నీ మనసు పాడు చేయడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను. కాపురం అన్నాక కలతలు లేకుండా ఉండవమ్మా. కుటుంబం అన్నాక ఒడిదుడుకులు లేకుండా ఉండవు. వచ్చిన సమస్యల గురించి నాకు బెంగలేదే. ఆ సమస్య పెద్దవాళ్లతో చెప్పుకుంటే నీ మనసులో దాచుకుని బాధపడుతూ ఉండడం, నీకు నువ్వే ఏదో ఆలోచనలు చేసి నువ్వు మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం నాకిష్టం లేదు. పెద్దదాన్ని, కనీసం నాతో అయినా నువ్వు కుటుంబ విషయాలు చెప్పుకోవాలి కదా. నిజమేనే, మా అత్తారింట్లో కూడా నా మీద ఇదే కంప్లైంట్. నీ మనవడి గురించి నేను అపార్థం చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్లతో చెప్పకుండా ఆయనతో గొడవపడి పుట్టింటికి వచ్చేసాను కదా. ఈ విషయంలో మా మావయ్య గారు కూడా చాలా హర్ట్ అయ్యారు. కనీసం మాతో చెప్పుండాల్సింది కదా అని ఆయన చాలా బాధపడ్డారు. ఇప్పుడు మావయ్య గారు పర్లేదనుకో, అర్థం చేసుకున్నారు. ఆయన ఒక్కళ్లే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. అత్తయ్య గారికి ఇంకా నా మీద కోపం పోలేదు. ఒక రకంగా నన్ను పట్టించుకోవడం మానేసింది. ఆ పెద్దావిడ సంగతి సరే సరి. మరి మీ ఆయన సంగతేమిటే? ఏం చెప్తామే, ఆయన బాగా హర్ట్ అయిపోయారు. ఆయన నన్ను పనిగట్టుకొని ఏమీ అండం లేదు, కానీ నీ ఇష్టానికి నువ్వు ఉండు, నేనేం అడగను అన్నట్టు ఉంటున్నారు. అలా ఉంటే ఎంత బాధగా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకేం తెలుసే. అంటే నా మనవడు కూడా నీతో సరిగ్గా మాట్లాడడం లేదా? ఏదో అవసరం మేరకు అంతే. ఇదిగో అలివేని, ఇంతవరకు నీ దగ్గర ఏ విషయాలు దాచలేదు గనక మనసు ఒప్పుకోక
మొత్తం చెప్పేశాను. దయచేసి ఈ విషయాలు అమ్మా నాన్నకి చెప్పకే. వాళ్ళు చాలా బాధపడతారు. హలో అలివేణి, అలివేణి, ఆ, ఆ, దయచేసి అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పకే ప్లీజ్. అలాగే అలాగే లేవే, చెప్పంలే. సాయంకాలం ఒకసారి ఇంటికి రా, నిన్ను చూడాలని ఉంది. అలాగే వస్తాను. ఆ, ఇదిగో మళ్ళీ చెప్తున్నా, అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పకూడదు చెప్తున్నా. ఉంటాను. ఊరుకోరా రామచంద్ర, అంతా సరైపోతుందిలే. పాపం మేడం గారి ఆకలితోటి మంచినీళ్ళతో సరిపెట్టుకుంటున్నారు. దుర్మార్గుడు కట్టుకున్న భార్యని బాధ పెడుతూ ఇటు పియ్యని బాధ పెడుతూ ఏం బాగుపడదామని. సర్లే, ఈ దుర్మార్గుడి గురించి అలిగి కడుపు మార్చుకునే కంటే వెళ్ళి భోంచేయడం బెటర్. ముందు వెళ్ళి తిందాం, ఆ తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దాం. ఆహా, కార్టూన్లో తేంచినట్టు బేవుమని బేషుగా తేంచుతున్నారుగా. బాగా తిన్నారుగా. చెప్పాను కదరా, నీ అంత లక్కీ ఫెలో నేను కాదు. ఆనందంతో నా కడుపు నిండిపోలేదు. నీ అంత ఆనందం నాకెప్పుడు దొరుకుతుందో ఏంటో. నేను పాపిష్టిని కదరా, అందుకే ఆకలేసి తిన్నాను. నేను కూడా పాపిష్టే అండి. ఎప్పుడో ఏ పాపం వచ్చేసి మీ దగ్గర పియ్యగా తగలబడ్డాను. లేకపోతే ఈ ఆఫీసులో మీ దగ్గరకు వచ్చి పడుండేవన్నా నేను. రే, ఏంట్రా అన్నన్ని మాటలంటున్నావు? మాటలు అనడం కాదండి, నిజాలండి. నేను కూడా పాపినేనండి. నాకు బాగా ఆకలేస్తుంది. సిగ్గుసరం లేకుండా తిందామని ఫిక్స్ అయిపోయాను. ఏంటి స్వామి ఇది? ఏంట్రా? తిందామని వస్తే ఒక్క మెత్తు కూడా లేదు. కూరలతో సహా ఊడ్చిపెట్టి మరి నాకేసినట్టున్నారు. చెప్పాను కదరా, నీ అంత సంతోషం నా దగ్గర లేక ఆకలి విపరీతంగా వేసి తినేశాను. ఈ పాప మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. వచ్చే జన్మలో మీరు నాకు పియ్య అవుతారు, నేను మీకు బాసన అవుతాను. ఇదే నా శాపం. పోనీలేరా, ఆ జన్మలో అయినా నీ అంత సంతోషం నాకు దక్కాలి అని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. గొడవ పడి అలిగి వచ్చేస్తే కనీసం వచ్చి తినమని కూడా చెప్పడా ఈ మనిషి? ఈ మనిషి అడగకపోతే నేను వదిలేస్తానా? చెప్తా చెప్తా ఈ సంగతి. ఓ, ఈయన గారు ఫోన్ కూడా తీయరు కదా. నేను కోపంలో అలిగి బోన్ చేయకుండా వచ్చేస్తే మళ్ళీ తినమని పిలవరా?
నేను కోపంలో అలిగి భోంచేయకుండా వచ్చేస్తే మళ్ళీ తినమని పిలవరా? ఆకలేస్తే భోంచేయాలి కానీ ఇలా డ్రామాలు చేయకూడదు. ఆ? ఏంటి డ్రామాలా? ఆ, ఛీ, నాకైనా సిగ్గుండాలి. నన్ను ఇలా దూరం పెడుతుంటే ఎందుకు ఇలా వెంటపడి చులకనైపోవడం? అవసరం లేదు, తినకపోతే చచ్చిపోను. హ్మ్. డ్రామాలు ఆడుతున్నానంట, డ్రామాలు. ఆకలేస్తే భోంచేయాలి గాని డ్రామాలు చేయకూడదు అంట. మరి ఈయన చేస్తుందేంటో, సాధిస్తున్నారు, పీడిస్తున్నారు. చేయనివ్వండి, ఎన్ని రోజులు ఏం చేస్తారో చేయనివ్వండి. ఒక్క బుద్ధానికే ఇలా శిక్షిస్తారా? శిక్షించండి. చేసిన పాపానికి నేను భరిస్తాను, వస్తుంటాను. అస్సలు తిన్ను.